పేదలకు రేషన్ కార్డులు అన్నది, పేదలకు రేషన్ కార్డులు, రైతు కూలీలకు 12,000 ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ కూడా జనవరి 26 లోపల ఇస్తా అని 26కి ఇస్తా అని చెప్పి అన్నది ఎవడు? పోలీస్ పహారాల మధ్యలో గ్రామ సభలు పెట్టి గ్రామ ప్రజల చేత తన్నించుకొని అప్పుడేమో అందరికి ఇస్తాను, అన్ని ఊర్లకు ఇస్తాను. ఇప్పుడేమో గ్రామ సభలు పెట్టి గ్రామ సభలో ప్రజలు తన్నినాక ఇప్పుడు మళ్ళా లేదు మండలంకి ఒకటే ఊరికి ఇస్తా అంటున్నది ఎవడు? ఇది మాట తప్పుడు కాదా? సమాధానం చెప్పాలి కాంగ్రెస్ నాయకులు దీనికి. తర్వాత ప్రజాపాలన, కేసీఆర్ ప్రజల్ని కలుస్తలేడు, నేను ముఖ్యమంత్రిని కాగానే ప్రజాపాలన ఉంటుంది, ప్రతిరోజు ప్రజలను ముఖ్యమంత్రిగా నేను డైరెక్ట్గా స్వయంగా కలుస్తా అన్నది ఎవడు? ఈ 14 నెలల కాలంలో ఒకే ఒక్క రోజు, అది కూడా ఒకటే గంట ప్రజల్ని కలిసినావు నువ్వు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా. మరి మాట తప్పుడు కాదా ఇది? ఇంకా పైగా ఆ రోజు కేసీఆర్ గారి మీద అనవసరమైన రాద్ధాంతం చేసి, ప్రచారం చేసి, అబద్ధ ప్రచారాలు చేసి కేసీఆర్ సెక్రటరియట్లకు వస్తలేడు, కేసీఆర్ సీఎం క్యాంప్ ఆఫీస్లో రివ్యూలు పెట్టినాడు, సెక్రటరియట్లో రివ్యూలు పెట్టినాడు, సెక్రటరియట్కి పోయినాడు, అయినా సరే ఒక అనవసరమైన అబద్ధ ప్రచారం చేసి ఇవాళ నువ్వు చేస్తున్నది ఏంది? అన్ని విభాగాలు, అందరు సెక్రటరీలు, అన్ని డిపార్ట్మెంట్లు ఒకటే గొడుగు కింద ఉంచాలా అని చెప్పి ఒక బ్రహ్మాండమైన డాక్టర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయాన్ని కేసీఆర్ గారు కట్టిస్తే 9 నెలలు అయింది నువ్వు సెక్రటరియట్కి పోతలేవు. నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి పాలన నడిపిస్తూ ఉన్నావు, నీ సొంత ఇంటి నుంచి పాలన నడిపిస్తూ ఉన్నావు. ఒకవేళ అక్కడి నుంచి కాకపోతే పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ నుంచి పాలన నడిపిస్తూ ఉన్నావు. మంత్రులు, అధికారులు నీ ఇంటికాడుంటే ఇంటికాడికి చెప్పులు అరిగేలా తిరగాలి. ఇవాళ ఒక రారాజుల, ఒక నియంతల, ఒక అహంకారపూరితంగా ఇవాళ మంత్రులు నీ చుట్టూతో తిప్పించుకుంటా ఉన్నావు సెక్రటరియట్కు రాకుండా. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఏమన్నాడు ఆయన? ఎన్ని మాటలు తప్పిండు, ఇవాళ ఎట్లా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఏమన్నంటే బూతులు తిట్టుడు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు నిన్ను ఎనుముల రేవంత్ రెడ్డి అంటలేరు, నేను బూతుల రేవంత్ రెడ్డి అంట అంటారు. రైతు బాంధవుడైన కేసీఆర్ గారి మీద మాట్లాడే నైతిక హక్కు ఈ బూతుల రేవంత్ రెడ్డికి లేదు. కేసీఆర్ గారి కాలు గోటికి కూడా సరిపోవు నువ్వు రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా నేను ఆయనకు చెప్తా ఉన్నా. ఈ 14 నెలల కాలంలోనే మీ 3 రంగుల జెండా అసలు రంగు బయటపడిపోయింది. అందుకే ఇవాళ ప్రజలు నీ మాట నమ్ముతలేరు. రేవంత్ రెడ్డి గారు టీవీలలో కనిపించగానే ప్రజలు ఛానళ్ళు చేంజ్ చేస్తూ ఉన్నారు నీ మీద అసహ్యంతో. నీ మాటలు నమ్మి మోసపోయినటువంటి తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం, ఇండ్లు కోల్పోతున్నటువంటి, హైడ్రా ద్వారా ఇండ్లు కోల్పోతున్నటువంటి పేదలు జర్నలిస్టులపై మైకులు పెడితే వినరాని తిట్లు, అన్ని తిట్లు తిడుతూ ఉన్నారు నిన్ను. అయినా ఇంకా ఈ ముఖ్యమంత్రికి సిగ్గు రావట్లే, సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా
కేసీఆర్ దెబ్బ కొడితే ఎట్లుంటుందో తెలియదా రేవంత్ రెడ్డికి? కొడంగల్లో దెబ్బ కొట్టి మట్టి కనిపించిన సంగతి మర్చిపోయిందా?